హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా డిఫరెంట్గా బబుల్ మిల్క్ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు సాబ్దాన్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ సాబ్దాన్, హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. ఇలా షుగర్ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబ్దాన్ ఉంది కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు హాట్ వాటర్ కూడా యాడ్ చేయాలి. ఎక్కువగా యాడ్ చేయకూడదు, మొత్తం లూజ్ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా కలిపిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మరీ లూజ్ చేయకూడదు. మామూలుగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా చిన్న చిన్న రౌండ్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2 to 3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు, ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక 2 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా బబుల్ మిల్క్ కాఫీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.